భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోహిణి కార్తె రాకముందే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ముందు ముందు మరింత ఉగ్రరూపంతో భయపెడతాడని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఇస్రో ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలు దాటిపోవచ్చని ప్రజలంతా అప్రమత్తంగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నాయి. మాడు పగిలే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే తీవ్రమైన ఉక్కపోత వేడిగాలులతో జనం నానాపాట్లు పడుతున్నారు. స్నానం చేసినట్లుండదు, ఒక్కటే ఉక్కపోత. చుట్టూ నిరంతరం వేడిగాలులు ఉబ్బరించేస్తున్నాయి. చుట్టుపక్కల వాతావరణం విపరీతమైన వేడితో తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ మినిమం 45 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. 7 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యం. ఇక నడినెత్తిన సూర్యుడొచ్చేసరికి ఎండ తీవ్రత మరింత పెరిగిపోతోంది. జ్యూసులు, షర్బతులు, వేసవి తాపాన్ని తీర్చే పళ్ళు, కూలర్లు, ఏసీలు ఇవేవీ వేడి నుంచి ఉపశమనం ఇవ్వడం లేదు. ఇటు తెలంగాణ, అటు ఏపీ రెండింటిలోనూ ఇదే సీన్. రోహిణి కార్తె రావడానికి ఇంకా 4 రోజుల సమయం ఉంది. కానీ ఇప్పుడే మాడు పగిలిపోతోంది. ఇక అప్పుడెలా ఉంటుందోనన్న బెంగ జనాన్ని భయపెడుతోంది. దినదిన గండంగా బతుకులీడుస్తోంటే మరో వారం ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చావు కబురు చల్లగా చెప్పేశారు. గాలిలో తేమ శాతం పెరగడం, సముద్రంపై నుంచి వాయవ్య దిశగా వేడిగాలులు రావడంతో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే వరకు వేడిగాలులు, ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కోస్తాల్లో మామూలుగా సీ బ్రీజ్ అనేది ఈ సమ్మర్లో ఏర్పడుతుంది. అంటే సముద్రం మీద నుంచి భూమి మీదకి గాలులు మామూలుగా 11 నుంచి 12 నుంచి అలా స్టార్ట్ అయ్యి 2-3 గంటల వరకు కొనసాగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఉదయం పూట 30-40 గాలిలో తేమ శాతం 30-40% ఉన్నా కానీ అది మధ్యాహ్నం అయ్యేసరికి 60-70% శాతం అయిపోవడం, 60-70%. 40-45 డిగ్రీలు అనేది మనకు 55 డిగ్రీలు 60 డిగ్రీలుగా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాకు రోహిణి కార్తె గడ్డుకాలమనే చెప్పాలి. రానున్న 3 రోజుల్లోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిని దాటే అవకాశముందని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇస్రో సూచించింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 100 మండలాలు ఎండ తీవ్రతకు బాగా దెబ్బతినే అవకాశముందని ప్రజలంతా ఇళ్ల పట్టునే ఉండాలని ఇస్రో సూచించింది. కేవలం ఈ జిల్లా ఉష్ణోగ్రతలు 52 నుంచి 54 డిగ్రీలకు తాకే అవకాశముందని ఇస్రో హెచ్చరించింది. అతి నీలలోహిత కిరణాలు తాకకుండా జాగ్రత్త పడాలని, ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు. గత 4 రోజుల్లోనే ఎండలకు 25 మంది మరణించారు. ఎండ తీవ్రత కారణంగానే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ రద్దు చేశారు. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అసలు ఏ మండలమైనా సరే 50 కన్నా తక్కువ ఫీల్స్ లైక్ టెంపరేచర్ లేదు. కంటిన్యూస్లీ ఇవాళటి సిచ్యువేషను, దిస్ సిచ్యువేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టిల్ 23rd of May. అందుకనే అందరికీ మనం ఏంటంటే నీడ ప్రాంతంలో ఉండాలా. వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు క్లోజ్ ఆల్ షాప్స్ బిట్వీన్ 12:30 PM and 3 PM. 3 తర్వాత మనం మళ్ళీ షాప్స్ ఓపెన్ చేయొచ్చు. మాకు ఉన్న టెంపరేచర్ కండిషన్స్ రియలీ దే ఆర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కండిషన్స్. మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. జనం పరిస్థితే ఇలా ఉంటే ఇక పిట్టలు, పక్షుల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ఎండల ధాటికి గబ్బిలాలు గిలగిల కొట్టుకుని చనిపోతున్నాయి. పైపులు, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు కొడుతోన్న చెట్లపైని గబ్బిలాలు కుప్పలు కుప్పలుగా కింద పడిపోతున్నాయి. చెరువులో నీళ్లు తాగినా వీటి ప్రాణం నిలబడం లేదు. వడగాడ్పులకు పిట్టలు రాలినట్లు గబ్బిలాలు రాలిపోతున్నాయి. ఇక మరికొన్ని డీటెయిల్స్